హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే. హ్యావ్ ఏ నైస్ డే. హ్యాపీ వీకెండ్. మరి నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మంచి మంచి కాఫీ కబుర్లు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి కాఫీ కబుర్లలోకి వచ్చేస్తే నిజంగా మనకి బలం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వెనక ఉన్న బలగం మీదే ఆధారపడి ఉంటుంది మన బలం. ఎప్పుడూ కూడా ఒక్కళ్ళం బతకలేం. ఒంటరి జీవితాలకి బలం ఉండదు. ఇటువంటి విషయంలో ఇవాళ కాఫీ కబుర్లలో నా కబుర్లని మీతో పంచుకుంటున్నాను. మరి అసలు విషయంలోకి వచ్చేస్తే నా కాఫీ కబుర్లలో భాగంగా ఎవరో వరదల్లో కొట్టుకుపోతున్నారు. ముక్కు మొహం తెలియని వారైనా సరే ప్రాణాలకు తెగించి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తాం. ఒక వ్యక్తి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు పత్రికల్లో కనిపిస్తే తెల్లవారేసరికల్లా విరాళాలు పోటెత్తుతాయి. సినిమాల్లో, టీవీల్లో విషాద సన్నివేశం వస్తుంటే మనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సాయం చేసే గుణం, స్పందించే మానవత్వం మన డిఎన్ఏలోనే ఉంది. కానీ ఈ మధ్య అది బలహీనమవుతోంది. కన్న తల్లిని ఇనప చువ్వతో పొడిచి చంపిన తనయుడు, డబ్బుల కోసం తండ్రి తలపై బండరాయితో బోదిన కుమారులు, ఆస్తి కోసం అన్ననే చంపిన తమ్ముడు, ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లెల్ని చంపిన అన్న, అనునిత్యం కనిపిస్తున్న వార్తలివి. ఇవన్నీ క్షణికావేశంతో చేసిన నేరాలుగా అనిపిస్తున్నప్పటికీ కుటుంబ బంధాలకే మాయని మచ్చగా మారిపోతున్నాయి. ఆధునిక పోకడ కుటుంబ బంధాల్ని బండపారుస్తోంది. ప్రైవసీకి అడ్డం వద్దంటూ పెద్దల్ని దూరం చేసుకుంటున్న న్యూక్లియస్ కుటుంబాలు టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లను ఆశ్రయించడం తప్ప సాధిస్తున్నదేమీ లేదు. పెద్దలను అడ్డం తప్పుకొని ఇచ్చిన ప్రైవసీని 4 గోడల మధ్య ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. తమకు తామే బోర్ కొట్టేస్తున్న దుస్థితి. బఫర్ చక్రాల్ని భరించలేని అసహనంతో కొట్టుమిట్టాడుతున్న మనిషి, కూలుతున్న కుటుంబ గోడల్ని తరచి చూసుకునే తీరికను కోల్పోయాడు మనిషి. ఫలితంగానే రక్త సంబంధము మోయలేని బరువు అవుతోంది. కానీ మనిషి అండ ఆ కుటుంబ బంధమే. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తాత, నానమ్మ, అమ్మమ్మ, బామ్మ, పిన్ని, బాబాయ్, అత్త, మావయ్య అనే బంధాల్లోనే చుట్టరికమే కాదు, మానవత్వము దాగుంది. ఈ బంధాలతో తెగతెంపులు చేసుకుని ఏ బంధానికి, వరసకు, లింగానికి కట్టుబడని బేబీ పిలుపుతో తరిస్తున్నారు. మనసు తడిజాడ కరువైన బేబీ మనిషిని ఏ బంధానికి బద్దులుగా మార్చలేకపోతోంది. అందుకే కోపం వచ్చిన, ద్వేషం బుసలు కొట్టిన, పగ పెరిగిన దోమను కుట్టి చంపినంత సులువుగా ప్రాణం తీయగలుగుతున్నారు. మరెలా మరిచిపోయిన మనిషితనాన్ని వెదికేదెలా? వెనక్కి వెళ్దాం, మూలాల్ని వెతుక్కుందాం. చుట్టరికం లేకున్నా వరుస పెట్టి పిలుచుకోవడం మనకు అలవాటు. ఎవరైనా బాబాయి, మామయ్య అనేస్తాం. పెద్దల్ని తాత అంటాం. చిన్నారులైతే నాన్న అని పలకరిస్తాం. బామ్మగారు అని పిలుస్తాం. ఆడవాళ్ళైతే అమ్మా అని ఆదరిస్తాం. ఆ పిలుపులే, బంధాలే మనకు బలం అనే అవే మన బలగం. ముందు నుంచి మనల్ని కాపాడుతున్నది ఆ కమ్యూనిటీ డిఎన్ఏనే. మోకాలి లోతు వరద నీటిలో ఇంటింటికి ఆహారం అందించింది ఆ మానవీయ బంధమే. అది ఇంకా తడి ఆరిపోలేదు. కాకపోతే కాస్త తట్టి లేపాలి, అంతే. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? మరి హ్యావ్ ఏ నైస్ డే. ఇవాళ సాటర్డే కాఫీ కబుర్లతోటి అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ హిమబాల. మళ్ళీ రేపు ఉదయం కాఫీ కబుర్లలో కలుసుకుందాం.